నాన్న చెప్పిన కథలు శీర్షిక ఓ కుక్క రెండు తోకలు. కథ శ్రీ పల్లా కిరణ్, వ్యాఖ్యానం శ్రీ కౌండిన్యరాజ్. రోజు రాత్రి నిద్రపోయే ముందు కథలు వినటం అలవాటు చేసుకున్న 6 ఏళ్ల చిన్ను, నాన్న నాన్న ఈరోజు ఏం కథ అని ఆశగా ఉత్సాహంగా అడిగింది. కూతురి మొహంలోని ఆ ఉత్సాహం వెలుగు చూసి తాను చేసుకునే పని పక్కన పెట్టి నవ్వుతూ తనతో, ఇవాళ సరికొత్త కథ నాన్న చెబుతారంట. అది అది ఓ కుక్క రెండు తోకలు అని ఏలుగెత్తి పలుకుతూ కూతురి మొహంలోకే చూస్తూ లేచి వచ్చి చిన్ను పక్కనే కూర్చున్నాడు చిన్ను నాన్న. ఆశ్చర్యంతో కళ్ళు మరింత పెద్దవి చేసి చూస్తోంది చిన్ను. కుక్కకి రెండు తోకలా? అదేంటి నాన్న, చెప్పు నాన్న అని గారాలు పోతూ అడిగిన చిన్నుకి వాళ్ళ నాన్న చిన్నుని ముద్దు చేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. అనగనగా ఓ ఊళ్ళో ఓ బుజ్జి కుక్క పిల్ల, పేరు టామీ. ఒకరోజు ప్రొద్దున్నే లేచి ఒళ్ళు విరుచుకొని రోడ్డు వైపు చూసింది టామీ. ఆటే జనం కనబడటం లేదు. అయితే తనలో ఏదో తేడాగా ఉందని అనిపించి మళ్ళీ తన ఒళ్ళంతా కదిలించింది. అయినా ఏదో తేడాగానే ఉంది. ఏంటో అర్థం కాలేదు. వెనక మాత్రం ఏదో తేడాగా ఉందని అనిపించి తనకు తానే తిరిగి చూసుకుంటూనే ఉంటే టామీకి ఒక విషయం అర్థమైంది. తనకు 2 తోకలు ఉన్నాయని, రెండో తోక ఏదో కొత్తగా మొలిచిందని. రాత్రి బజ్జున్నప్పుడు కూడా ఒక్కటే ఉంది, మరి పొద్దున కల్లా 2 తోకలు ఎలా అయ్యాయి? ఎలా ఎలా ఆశ్చర్యపోతూ గాబరా పడిపోతూ ఆ తోకను అందుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ అందటం లేదు. ఏడుపొక్కటే తక్కువైంది టామీకి. ఇంతలో అక్కడికి ఒక కోడి వచ్చి, ఏంటి టామీ అలా కింద మీద పడుతున్నావు అని అడిగింది. టామీ ఒక్కసారిగా ఆ కోడి ముందుకు దూకి, కోడెక్క చూడు, నాలో ఏదో తేడాగా ఉంది కదా, 2 తోకలున్నట్టు లేదు అని అన్నది బేలగా ఆశ్చర్యంగా. అవునా, నన్ను చూడని అని కోడెక్క టామీ వెనక్కి వెళ్ళి చూసి, అవును టామీ, నీ కొత్తగా ఇంకో తోక వచ్చింది, విడ్డూరంగా ఉందే అని నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూసి కుక్కరొక్కో అని అరుచుకుంటూ పరిగెత్తింది ఈ విషయం వాళ్ళకి చెప్పటానికి. టామీ మరింత బేలగా అయిపోయింది. అయినా ఈ కోడెక్కకేం తెలుసు, నాలాంటి తోకలున్న అన్నల్ని అడగాలి కానీ అని అనుకున్నది. ఇంతలో ఏదో పెద్ద పని తగిలిన పెద్ద మనిషిలా సొంత చివరిదాగా భవ్వని అరుస్తూ పరిగెత్తి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి తోక ఊపుకుంటూ వస్తున్న పక్క సందులో ఉండే కుక్క అన్నని చూసి, ఈ అన్న అయితే సరిగ్గా చెప్తాడు అని కుక్కన్నా అని పిలిచింది. టామీ పిలుపుకు ఆ కుక్క టామీతో, నువ్వు కుక్కవు కాదేంటి, అదేం పిలుపు, అన్నా అంటే చాలుగా అని చెప్పి, ఎందుకు ఏంటి విషయం, ఎందుకు పిలిచావు అని అడిగాడు ఆ కుక్కన్న. టామీ ప్రొద్దున లేచాగా తనకు జరిగిందంతా చెప్పింది. అవునా, ఏది నన్ను చూడని ఓసారి అని టామీ వెనక్కి వెళ్ళి చూసి, నిజమే టామీ, కోడక్క చెప్పింది నిజమే, నీకు 2 తోకలు వచ్చాయి, అదేలా తమ్ముడు అని ఆశ్చర్యంగా చూస్తూ, మన జాతిలో నువ్వే ప్రత్యేకమైన కుక్క అవుతావు తమ్ముడు, ఇలా మనలో ఎవరికీ లేదు తమ్ముడు అని
ఆశ్చర్యం వెటకారం కలబోసి చెబుతూ భౌ అంటూ ఎవరో పిలిచినట్టు చాలా ముఖ్యమైన పని ఉన్నట్టు పరిగెత్తిపోయాడు ఆ కుక్కన్న. టామీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. అయ్యో, ఈ 2 తోకలేంట్రా దేవుడా అని అయోమయంలో తన చుట్టూ తానే తిరుగుతూ ఉంది ఆ 2వ తోకని పట్టుకోవాలని. కానీ ఎంత ప్రయత్నం చేసినా అందటమే లేదు. అంతలో కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయని ఎలుకలు పట్టడానికి బయలుదేరే పిల్లిని చూసి, ఇదిగో ఓ పిల్లొదినా, ఓసారి వస్తావా అని అడిగింది టామీ. అబ్బబ్బా, ఈ టామీగాడే ఎదురొచ్చాడా? ఈరోజు నాకు భోజనం దొరికినట్టే, కర్మ కర్మ అని తల కొట్టుకుంటూ టామీ దగ్గరికి వెళ్ళి, ఏంటి టామీ అని అడిగింది పిల్లి కొద్దిగా విసురుగా. టామీ జరిగిన కథంతా చెప్పగా పిల్లి, అవునా, నేనెప్పుడూ అలా వినలేదే, నన్ను చూడని అని టామీ వెనక్కి వెళ్ళి చూసింది. అసలు ఇదేంటో చూద్దామని ఆ పిల్లి టామీ తోకని కొరికింది. టామీ కుయ్ కుయ్యమని అరిచి, ఏం చేస్తున్నావు పిల్లదినా అని కసిరింది. అది కాదు టామీ, నేను నీ 2 తోకల్ని కొరికాను, ఒక తోక కొరికితే అరిచావు, మరి నీ 2వ తోకని కొరికితే స్పర్శ కూడా లేదు. పాపం టామీ నువ్వు అని అంటూ అక్కడి నుంచి తన ఎలుకల వేట కోసం వెళ్ళిపోయింది ఆ పిల్లి. టామీ మౌనంగా ఏడుస్తూ ఉంది. అంతలో అటుగా వెడుతున్న ఓ ముసలి కుక్క టామీ ఏడవటం చూసి, ఏరా టామీ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అది కాదు బామ్మ, అసలు ఏమైందంటే అని ఏడుస్తూ తన కథంతా చెప్పింది టామీ. కథంతా విని ఆ ముసలి కుక్క భళ్ళున నవ్వేసి, ఒరేయ్ పిచ్చిమొద్దు, మనకి 2 తోకలు ఉండటం ఏమిట్రా అని, అయినా ఏది నన్ను ఒకసారి చూడని అని టామీ వెనక్కి వెళ్ళి చూసింది. ఏదో అర్థమైన దానిలా, ఒరే టామీ, మన కోతి బావను ఒకసారి పిలుచుకురారా అని అనడంతో ఒక్క ఉదుటన పరిగెత్తి వెళ్ళి ఓ చెట్టు కింద రొప్పుతూ నించొని, బావా, ఓయ్ కోతి బావా, మా కుక్క బామ్మ నేను తీసుకురమ్మన్నది, త్వరగా రా అని గట్టిగా పిలవడంతో కోతిబావ బయటకొచ్చి, ఓ నువ్వా టామీ, ఏంటి విషయం అని అడిగాడు. మా కుక్క బామ్మ నేను త్వరగా తీసుకురమ్మంది అని అనడంతో, అవునా, సరే పద అని చెట్టు దువ్వుకుంటూ కుక్కబామ్మ దగ్గరకు వచ్చాడు కోతిబావ. ఆ ముసలి కుక్క కోతిబావను చూస్తూనే విషయం అంతా చెప్పి, ఒరేయ్ కోతిబావ, ఇదే మన టామీగాడిలో తేడాగా కనబడేది, రా ఒకసారి చూడు అని అనడంతో కోతిబావ అది చూసి విషయం అర్థమై తన చేతితో దాన్ని విప్పేశాడు. టామీకి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఏదో అఖండ విజయం సాధించినట్టు తోకని తెగ ఊపేస్తూ బామ్మ కుక్కని కోతిబావని తెగ నాకేస్తూ తన సంతోషాన్ని వెలుబుచ్చుతున్నాడు. అలా గెంతుతూ గెంతుతూ హఠాత్తుగా ఆగిపోయి, అవును కోతిబావా, అది నా తోక కాకపోతే మరేంటి, నాకెలా మొలిచింది అని ఆశ్చర్యంతో అడిగిన దానికి ఆ ముసలి కుక్క కోతిబావ పగలబడి నవ్వుతూ, టామీ, అది నీ తోక కాదురా, నీకు మొలవనూ లేదు, అది మనుషులు వాడేది, రిబ్బన్ అంటారు. ఎవరో ఆకతాయిలు నీ తోకకు చుట్టినట్టు ఉన్నారు అని చెప్పి నవ్వుకుంటూనే ఉన్నారు టామీ మొహంలో కవళికలు చూసి. వారిని ఇది తెలియక ఎంతసేపు ఏడ్చానా, అడగాల్సిన వారిని వదిలేసి అడ్డమైన వాళ్ళందరినీ అడిగి బాధపడ్డానా అని ఆశ్చర్యంగా తనలో తానే అనుకుంటూ అంతలోనే తేరుకొని వాళ్ళ నవ్వులలో శృతి కలిపేశాడు టామీగాడు.